Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ప్రభుత్వంలో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుందని, ప్రయారిటీస్ రాంగ్ పెట్టుకున్నారని, ప్రజలకు అవసరమైంది ఒకటి, వాళ్ళు చేస్తుంది ఒకటి, ఇవన్నీ చెప్పారు. కాకపోతే ఈ సమస్యల మీద పోరాడటానికి ఒక ప్లాంక్ మీదకి రావడానికి ఎవరికా వాళ్ళకి ఈగోస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజులు వస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మీరు కూడా అంటే యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది పైనీర్ కింద మీకు ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఇటువంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? మీ అంతటి మీరు ఆన్ యువర్ ఓన్ ఎవరిస్తారండి అపాయింట్మెంట్లో? ప్రయత్నం చేశారా మీరు? నేను చేయను, నాకు తెలుసు. ఇప్పుడు నేను ప్రాణాలకు తెగించి ఆ రోజు హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రజలు వచ్చారు, కానీ నాయకులు ఎవరు రాలా. ఒక సిపిఐ సిపిఎం వాళ్ళు తప్పితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు రఘువీరారెడ్డి గారు వీళ్ళు వచ్చారు తప్పితే ఇంకెవరు రాలా. ఎవరు ఈ రోజు వరకు కూడా ఒక మాట మాట్లాడు, నాకు అవసరం లేదు కూడా. నేను వీళ్ళు ఏదో మాట్లాడతారు, వీళ్ళ వ్యాపకం కావాలి నాకు, వీళ్ళ ప్రాపకం కావాలి నాకు అంటే అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మీకు కొన్ని అవమానాలు ఎదురైనా కూడా అటువంటి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత అంటే మీకు అటువంటి ఆలోచన లేదా? అంటే కొంత ప్రయత్నం చేస్తే. నేను ప్రయత్నం చేయలేదండి, నేను అటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. మీరు అన్నారు కాబట్టి అది కూడా ట్రై చేస్తానండి నేను. కానీ ఇప్పుడు దాన్ని మాత్రం నేను ఎలక్షన్స్ దాకా మాత్రం సస్టైన్ చేస్తాను సార్. ప్రత్యేక హోదాని ప్రజలకు తెలియజేస్తాను, అది మాత్రం. దాన్ని మాత్రం అంటే ఎలక్షన్స్ వరకు సస్టైన్ చేయటువంటి మీ ఉద్దేశం యూ వాంట్ తెలియాలి. టీడీపీ బీజేపీని ఓడించడమా మీ ఆలోచన? తొక్కేసింది వాళ్ళిద్దరు ఓడిపోవాలి, అంతే. వాళ్ళిద్దరు ఓడిపోవాలి. వాళ్ళ ఓటమికి మీరు పనిచేస్తారు? వాళ్ళు ఓటమికి నేను ఖచ్చితంగా పనిచేస్తాను. ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఇటువంటి దొంగ నాటకాలు ఆడితే ప్రత్యేక హోదా తీసుకురండి, బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో. ఇది రాసుకోండి సార్ మీరు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకే పార్టీ నిలబడదు. ఎందుకంటే ప్రత్యేక హోదా రావటం వల్ల ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల్లో దాదాపు 60,000 కోట్ల రూపాయల క్యాష్ వస్తుంది. అప్పులు తెచ్చే పరిస్థితి లేదు, అప్పులు తేవసరలా. ఇటువంటి పరిస్థితి ఉన్నదాన్ని మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజున ఏ ఈఏపీలు తీసుకొస్తావు చెప్పు. ఇంకో విషయం తెలుసా మీకు? పోలవరం ప్రాజెక్టు 100% అన్నారు కదా, 10% ఉంది చూసారా, అది అప్పే. అది ఆంధ్రప్రదేశ్కి అప్పే. అదే భారత ప్రభుత్వం ఇవ్వట్లేదు. భారత ప్రభుత్వం అబద్ధాలు ఇవన్నీ. అది మీరు చెప్తున్నారు. అసలు వాళ్ళు ఇచ్చేది 16,000 కోట్లు అనేటువంటిది కూడా ఒక వాదన ఉన్నది. మొత్తం 42,000 కోట్లు ఇస్తారా లేదా అనేటువంటిది కూడా స్పష్టత లేదు కదా. కాదు సార్, నేను చెప్తున్నా కదా, దీన్ని మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పొడిగిస్తూనే ఉంటారు. లేదు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదో మట్టి కట్టలో అవి వేసేసి ఇదిగో తీసుకొచ్చామని చెప్పేసి, లేదంటే ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పుడు నాయుడు గారు ఆ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ వదిలేసి పాలిటిక్స్లో అధికారం ఎలాగ కావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారండి. దాన్ని పరిపాలన ఇలా చేయాలి, ఇది అవసరాలు, భావి అవసరాలు. మనం అంత ఆదాయం పోగొట్టుకున్నాం, దానికి ఎట్లా కంపెన్సేట్ చేద్దాం ప్రజలు. పోయింది అది. అధికారం ఎలా కాపాడాలి, దీన్ని ఎట్లా దీని మీద పెట్టేసుకున్నారు తప్పితే ఎక్కడా కూడా ఏ పని జరిగే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చినా జరిగే పరిస్థితి. 33,000 ఎకరాలు పిచ్చి చెట్లు మొలుచున్నాయి. ఇక్కడ ఈ రోజున వాట్సాప్లో దిప్పుతున్నారు, గ్రాఫిక్ చేసి 197 రోజుల్లో ఎటువంటి పెద్ద కట్టడం ఎవడను. సార్ నేను స్వయంగా వెళ్ళాను. అది పెద్ద అసలు షెడ్యూల్ లాంటి, కాకపోతే నీట్గా కట్టేసి చేశారు. అది అంటే తాత్కాలిక సచివాలయం. ఎందుకు తాత్కాలిక సచివాలయం? ఇక్కడ ఉండు సచివాలయం 400 కోట్లు. ఆ డబ్బులు ఎందుకు నాశనం చేసావు? అక్కడ ఎందుకు బిల్డింగ్లు కట్టు. సరే పోయిన సంవత్సరమే కుదరదు, వచ్చిన సంవత్సరమే రాష్ట్రంలో ఇమ్మట బిల్డింగులు లెగవు. మాకు తెలుసు, మేము అన్నమే తింటున్నాం. నిదానంగా చెయ్యి. ఇక్కడి నుంచి ఎందుకు పోయావు అసలు? 10 ఏళ్ళు నా హక్కుని ఇక్కడ, నీకు ఇక్కడ ఉన్న హక్కుని ఎందుకు? ఇక్కడ ప్రజలు మనకి ఇక్కడ ఉద్యోగస్తులు ఎంతమంది ఉద్యోగస్తులు ఎంత ట్యాక్స్ కడతారు తెలంగాణ ప్రభుత్వం? కట్టని ఎన్నాళ్ళు ఉన్నాగా, ఏం పోయింది? మనాళ్ళే కదా వాళ్ళు కూడా ప్రత్యేక హోదా ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అన్నారుగా. కాదు, మీరు పారిపోయారు ఇక్కడి నుంచి. మీకు భయం వేసి పారిపోయి దాన్ని అలా మలిపేసి, నేను ఇవాళ నా మీద చాలా పెద్ద దాడులు చేస్తారు ఈ మాటలు విన్నాక. భయపడేవాడిని కాదు నేను నిజం చచ్చిపోయే వరకు నిజం మాట్లాడుతూనే ఉంటాను. ఎవడు ఏమన్నా అనుకోనివ్వండి, నాకు అనవసరం. నిజం. మీ వెనక మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? మరి మీరు ఇంత మాట్లాడుతున్నారు, అదే మా ఫ్యామిలీకి ఎవరికి కూడా అసలు ఇష్టం లేదు ఇవన్నీ. వాళ్ళు కూడా అంతే, నేను నా కుటుంబం బాగుండాలి, మాకు ఎందుకు ఇవన్నీ, ఈ టెన్షన్లోనే ఉంటారు వాళ్ళు కూడా. నాకు అది లేదు. నా ప్రాంతానికి అన్యాయం జరిగింది. మీరు ఆలోచించండి సార్, నిజంగా నేను ఈ రోజున బీజేపీలో ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది మీరు చెప్పండి.
నేను చక్కగా ఏదో విధంగా ఎమ్మెల్సీ తెచ్చుకునేవాడినా, నాకున్న పలుకుబడితో ట్రై చేసుకునేవాడినా మినిస్ట్రీలో జాగ్రత్తగా, లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్లు ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళకి పనులు చేసి పెట్టుకునేవాడినా, చక్కబెట్టుకునేవాడు కదా నేను. ఘోరమైన ఒక జనరేషన్కి జరిగిన అవమానం సార్ ఇది. ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది ఒక జనరేషన్కి జరిగినటువంటి ఆంధ్ర ప్రాంత నాయకులు చేసినటువంటి ఒక అవమానం ఇది. ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఆ అవమానాన్ని రోజు నిద్ర పట్టక, నాకు చేతనైనంతవరకు చేద్దాము, కడ వరకు నాకు చేతనైనంతవరకు చేద్దాము, ఆ తర్వాత ఏం జరుగుద్దో భగవంతుడు. ఇప్పుడు ఎవరో కనుక్కుంటే, ఈరోజు మనం టీవీ చూస్తున్నాం, ఎవరో కనుక్కుంటే మన ఇద్దరం కూర్చొని ఇక్కడ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. టెక్నాలజీ ఎవడో లైట్ తయారు చేస్తే మనందరం వాడుకుంటున్నామే. మన వెనకాలోళ్ళు కదా, మన జనరేషన్స్ కదా, మన ముందు జనరేషన్స్ కదా. రేపు మనం వచ్చే పిల్లలకి ఏమిస్తావు నువ్వు? ఆంధ్ర ప్రాంతంలో ప్రజలకి స్కూళ్ళు ఉన్నాయా? బాగున్నాయా స్కూళ్ళు? మన స్కూళ్ళు ఒక్కొక్క స్కూల్కి 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల భూములు ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? ఈ రోజున ఆటలు ఉన్నాయా ఎక్కడన్నా? ఈ రోజున పిల్లలకి సరైనటువంటి వైద్యం అందుతుందా ఎక్కడన్నా? ఏ హాస్పిటల్లో అయినా సరే. మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను సార్, ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలే. మందుకి ప్రజలు కోల్పోతున్న డబ్బు 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో. జస్ట్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు అంటారా? మందు వ్యాపారం 20,000 కోట్లు. సెల్ ఫోన్, మనం వాడే సెల్ ఫోను 10,000 కోట్ల రూపాయలు బిల్లులు. వీటన్నిటికన్నా 30-40 వేల కోట్ల రూపాయలు ఏంటో తెలుసా సార్ మీకు? డయాగ్నోస్టిక్ సెంటర్స్, ప్రతిరోజు రక్త పరీక్షలు, ఆ పరీక్షలు, ఈ పరీక్షలు, ఇవన్నీ. ఇటు బాధ్యత మొత్తం ప్రభుత్వాన్ని సార్. హెల్త్ కేర్ అనేది ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రజలు ప్రభుత్వాల మీద నమ్మకం లేక, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక ఈ రోజున ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద ఆధారపడదు. అట్లీస్ట్ ఉన్నాయి ఏదో ఒకటి, ప్రైవేట్ వాళ్ళు నేనేం అంటలేదు, కనీసం సౌకర్యాలు కల్పించారు వాళ్ళు. ప్రభుత్వాలకి ఈ రోజు కూడా ఒక ఎంఆర్ఐ స్కానర్లు ఉండవు. ఎంత వస్తాయండి అది? మీరు తినే వేల కోట్ల రూపాయలు అవి ఎంత అవుతాయి? ఎక్కడన్నా ప్రాథమిక అవసరాలు, మనిషికి కావాల్సిన మినిమం నీడ్స్, ఒక మంచి సరైన ఆసుపత్రి, ఒక సరైనటువంటి పాఠశాల, ఒక సరైనటువంటి వాటర్, సరైన రోడ్లు, ఈ 4 ఇస్తే ప్రజలు వాళ్ళ బతుకు వాళ్ళు హ్యాపీగా చేస్తారు. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.